హే హలో నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ తేజస్వి బాండ్రా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను కుక్కట్పల్లిలో షాపింగ్ చేద్దామని వచ్చినమాట. సో నా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, టైం మిగిలింది. సరేలే కేపీహెచ్పిలో స్ట్రీట్ షాపింగ్ చేద్దాం, చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నా అన్నమాట. అలానే వీడియో కూడా తీద్దామని వీడియో తీస్తున్నాను. ఇక్కడ కేపీహెచ్పిలో ఏమేమి దొరుకుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. ఫస్ట్ మనకి స్టార్టింగ్ లో బ్యాంగిల్స్ కనిపించినాయి అన్నమాట. చాలా డిఫరెంట్ ఉన్నాయి, ప్లెయిన్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి అవి, కానీ మంచి షైనింగ్ ఉన్నాయి అనమాట. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయని చెప్పారన్నమాట లోపల. కాకపోతే ఏంటంటే నేను బ్యాంగిల్స్ తీసుకుందామని అనుకోలేదు కాబట్టి ఇంకా నేనేం చూడలేదన్నమాట లోపలికి వెళ్ళి. ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ కనిపించింది, సరే చూద్దాం ఏమన్నా మంచిగా కనిపిస్తే తీసుకుందాం అనేసి వెళ్ళిన అనమాట. సో అక్కడ ఒక నెక్ పీస్ చూస్తున్నా, అది కొంచెం మంచిగా అనిపించింది, సరే చూద్దామని చూస్తున్నా. ఇంకేంటంటే మనకు ఇలాంటి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఏంటంటే షాప్స్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం ఇట్లాంటి స్ట్రీట్ షాపింగ్లో ఉన్నప్పుడు ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకుంటే మనకు కొంచెం రేట్ తక్కువ పడుతుంది. షాప్స్లో అంటే తప్పకుండా కొంచెం వాళ్ళు ఎక్కువనే చెప్తారు. తర్వాత చున్నీ కోసం చూస్తూ ఉంటే అక్కడ ఒక షాప్ కనిపించింది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీస్ ఉన్నాయన్నమాట. అక్కడ చాలా కలెక్షన్ ఉంది. నార్మల్గా బనారసి చున్నీస్, వర్క్ చున్నీస్, బాందిని చున్నీస్, చాలా డిఫరెంట్ టైప్స్, ఇంకా కొన్ని నేమ్స్ మనకు తెలియదులే కానీ చాలా టైప్స్ ఆఫ్ చున్నీస్ ఉన్నాయి. 300 నుంచి స్టార్ట్ అంట. ఇంకా క్వాలిటీ బట్టి రేట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చున్నీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా సరే కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటేనే తీసుకుంటే బెటర్, లేకపోతే ఒక్కసారి 1 వాష్ 2 వాషెస్కి కలర్ వెళ్ళిపోతుంది. కాబట్టి కపుల్ ఆఫ్ టైమ్స్ వేసుకోవాలంటే కొంచెం మనం రేట్ పెట్టి తీసుకుంటే బెటర్, అది స్ట్రీట్ షాపింగ్ అయినా నార్మల్ అయినా సరే. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్, చిన్న చిన్న క్లిప్స్, మేకప్ బ్రషెస్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఇప్పుడు చాలా మంది ఆర్టిఫిషియల్ నెయిల్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, వాళ్ళకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్స్ ఉన్నాయన్నమాట, ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఇంకటి ఏంటంటే ఈ క్లిప్స్ చాలా బాగున్నాయి. సింపుల్గా సెట్కి 3 వస్తాయి అనమాట. 90 రూపీస్ చెప్పారన్నమాట సెట్. సో తీసుకున్నా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా తక్కువ ప్రైస్ ఉండేవి, ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు చిన్న షాప్స్లో అయినా కొంచెం డిఫరెన్స్ ఉంటున్నాయి అంతే, ప్రైస్ మాత్రం ముందులాగా కాదు. ఇప్పుడు షాప్స్లో కూడా మంచి రేటే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంటాయి ప్రైస్ తగ్గట్టే. ఇవి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అంట. చాలా కలెక్షన్ ఉంది, స్టోన్స్లో, ప్లేన్లో. ఈచ్ బాక్స్ 600 అట్లా చెప్పారు అన్నమాట. 400వి కూడా ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్ బట్టి రేట్ చెప్తున్నారు అనమాట. చిన్న చిన్న జుమ్కాస్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్ శారీస్ పైకి, ట్రెడిషనల్ ఎవరికి చాలా బాగుంటాయి అనమాట. ఈ షాప్లో అయితే చాలా కలెక్షన్ ఉంది, చాలా ఓపిక కూడా చూపిస్తున్నారు అనమాట. ఇది కావాలి అంటే అది తీసి చూపించడం అట్లా చూపిస్తాను. చాలా మనకి ఏంటంటే స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే ఈ ఇయర్ రింగ్ నచ్చింది అని అంటే నార్మల్గా మనం చూసుకుంటాం, కానీ ఈ షాప్లో ఏంటంటే మంచిగా తీసుకొని చూపిస్తున్నారు. ఇంకా ఈ షాప్స్లో ఆల్మోస్ట్ అన్నీ పెట్టిరు అన్నమాట. మేకప్ ప్రోడక్ట్స్ కూడా పెట్టిరు. మామూలుగా మేకప్ ప్రోడక్ట్స్ ఏంటంటే లిప్స్టిక్స్, ఐ షాడోస్ చాలా ఉన్నాయి, కానీ ఫేస్కి వేసుకుంటాం కాబట్టి మంచి బ్రాండ్స్ యూజ్ చేస్తేనే మంచిదని నా ఫీలింగ్ అనమాట. ఏదో నార్మల్ బ్రాండ్స్ యూజ్ చేసినాం అనుకో తప్పకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బెటర్ టు యూజ్ గుడ్ ప్రోడక్ట్స్ అండి ఫేస్కి. కాబట్టి ఇలాంటి మామూలు ప్రోడక్ట్స్ తీసుకోకపోవడమే బెటర్. ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, 450 చెప్పారు. బాగున్నాయి ఇయర్ రింగ్స్ మాత్రం. ఈ చైన్ 1000 అలా చెప్పారు. లాస్ట్కి 800కి అట్లా ఇస్తా అని చెప్పారు, కానీ సింపుల్గా చాలా బాగుంది. చూస్తున్నాను ఎలా ఉంది అనేది. ఈ నెక్ పీస్ ఎక్స్ట్రీమ్ ఉంది అసలు, కాస్ట్ 3500 అంట. చాలా కలెక్షన్ ఉంది అసలు నెక్ పీస్ది మాత్రం. ఈ షాప్లో ఏంటంటే చాలా మటుకు విక్టోరియన్ జ్యువెలరీ కలెక్షన్ ఉందన్నమాట. ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది, అట్లనే కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. ఈ కడా చూడండి 2200 అని చెప్పారు. బాగుంది క్వాలిటీ కూడా. నాకు తెలిసి మనం బార్గెనింగ్ అట్లా చేస్తే 2000కి అట్లా వచ్చేలాగా ఉన్నారు, అంతేగాని అంతకన్నా తగ్గరు. మ్యాక్సిమం ఇలా బార్గెనింగ్ లేదని చెప్పారు ఈ షాప్లో, కానీ ఓకే ప్రోడక్ట్ అయితే మంచిగా ఉంది. ఇన్ని ఇయర్ రింగ్స్, ఇన్ని నెక్ పీస్ తీసుకున్నాక తప్పకుండా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. ఇంత మంచిగా ఉన్నాక తీసుకోకుండా ఉంటామా? ఏదో ఒకటి తీసుకోవాలి కదా మంచిగా చూసుకొని. ఇక్కడ స్కార్ఫ్స్ చూస్తున్నాను అనమాట ఎట్లున్నాయని. అట్లనే ప్లాజోస్ కూడా ఉన్నాయి, కానీ క్వాలిటీ అసలు నచ్చలేదన్నమాట. సరే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినాను. ఇక్కడ కనిపిస్తుంది కదా సోనీ ఫ్యాన్సీ స్టోర్ అని. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుప్పటాస్ దొరుకుతాయంట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది. మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. ఆఫ్ శారీస్ పైకి, లెహంగా పైకి, డ్రెస్సెస్ పైకి ఎలాంటి టైప్ ఆఫ్ చున్నీస్ కావాలన్నా దొరుకుతాయంట. ఒకవేళ ఈ షాప్లో దొరకకపోతే ఇదే లైన్లో ఇంకా 2-3 దుప్పట్టా షాప్స్ ఉన్నాయన్నమాట. తప్పకుండా ఇక్కడ దొరకకుండా అక్కడైనా తప్పకుండా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ లేస్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి బ్లౌజ్కి డిజైన్స్ మగ్గం వర్క్ వేస్తారు కదా, అట్లా కింద హ్యాంగింగ్స్ లాగా పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా డోరీస్,
హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా లెహెంగాకి చాలా పెద్ద హ్యాంగింగ్స్ ఉండాలి కదా, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. హెవీగా, సింపుల్గా, నార్మల్గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. కొన్ని హ్యాంగింగ్స్ ఏమో స్టోన్స్ వచ్చినాయి, కొన్ని ఏమో జస్ట్ క్లాత్ పైన డిజైన్ వేసి ఉన్నాయి. చాలా హ్యూజ్ కలెక్షనే ఉందన్నమాట డోరీస్కి, హ్యాంగింగ్స్కి మాత్రం. ఇవి డోరీస్కి యూజ్ చేస్తారు కదా థ్రెడ్ లాగా, అవి కూడా కలర్స్ చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఏంటంటే మగ్గం వర్క్ అట్లా చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన అన్ని మెటీరియల్ ఉందన్నమాట. స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఈ గోల్డ్ కలర్ లేస్ 500 అంట. ఇంకా కొంచెం గ్రాండ్గా ఉంది కదా పర్పుల్ది 1000 అని చెప్పారు. అది ఇంకా కొంచెం బార్గెనింగ్ చేస్తే 800కి అట్లా వస్తుంది. కానీ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇది మగ్గం వర్క్ చేసింది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ పడుతుందంట. ఇక్కడ చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు పాపడ్ బిళ్ళలు కూడా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్ బిళ్ళలు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అట్లనే విక్టోరియన్ జ్యువెలరీ సెట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్ చూసారా 2000 చెప్పారు. కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి మోడల్ ఉందన్నమాట, అందుకే తీసుకోవట్లేదు. కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా సెట్స్ ఆఫ్ నెక్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. లాంగ్ హారం, షార్ట్ హారం, చోకర్స్, చాలా కలెక్షన్ ఉంది ఈ షాప్లో. అన్నీ 2000, 3000 ఎబోనే ఉన్నాయండి. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫంక్షన్స్, మ్యారేజెస్ అలాంటి టైంలో విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా కొనుక్కోవచ్చు. నార్మల్ టైంలో అంటే 3000 అట్లా 1000 ఆ నెక్ పీస్ అని అనిపిస్తుంది, కానీ ఇంకా అకేషన్స్కి వేసుకోవాలి కాబట్టి తప్పదు, తీసుకోవాలి. బార్గెనింగ్ మాత్రం ఎక్కువ చేయలేము. వాళ్ళు చెప్పేదానికన్నా మా అంటే ఒక 300, 200 తగ్గిస్తారంటే, అంతకన్నా మించి తగ్గించరు. ఇంకా ఇక్కడ కిడ్స్కి కూడా చిన్న చిన్న క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయి. ఈ చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా, ఇది నేను చిన్నప్పుడు చూసేదాన్ని, ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఇక్కడ టాప్స్ చూస్తున్నాను అన్నమాట. ఇట్లున్నాయి, బాగున్నాయా అని చెప్పి చూస్తున్నాను. 350 అట్లా చెప్పారు, కానీ క్వాలిటీ ఏం బాగాలేదు. జస్ట్ అట్లా చూస్తున్నా. ఇంకేంటంటే నేను మాత్రం మామూలుగా స్ట్రీట్ షాపింగ్ ఎప్పుడు చేసినా చాలా మటుకు ఇయర్ రింగ్స్, నెక్ పీస్, ఏమైనా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే అలాంటివే తీసుకుంటా. చాలా మటుకు అయితే డ్రెస్సెస్ అలాంటివి తీసుకోను, ఎందుకంటే అంత మంచిగా అనిపించదు అనమాట. ఇలాంటివి స్ట్రీట్ షాపింగ్ ఇలాంటివి తీసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఇంకేంటంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రం నో డౌట్ అండి చాలా బాగున్నాయి. కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో మాత్రం ఇయర్ రింగ్స్ మాత్రం చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. ఒకవేళ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ వచ్చారనుకో, ఒక్క షాప్లో లేకుండా ఇంకో షాప్లో కానీ అట్లా చాలా ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. కానీ చాలా కలెక్షన్ కూడా బాగుంది. ఇక్కడ పట్టీలు కూడా చూసినారా, స్టోన్ వర్క్తో వచ్చినాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టీలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ పాపడ్ బిళ్ళలు చాలా ఉన్నాయన్నమాట. ఒకప్పుడైతే పాపడ్ బిళ్ళలు కొనాలంటే చాలా చాలా తక్కువ షాప్స్లో ఉండేవి, అది కూడా ఒక 1-2 అట్లా ఉండేవి అనమాట. అసలు ఇక్కడైతే ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సెట్ 600, 800, 1000 అట్లా చెప్తున్నారు అనమాట. ఇంకా బ్రాస్లెట్ టైప్ ఆఫ్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ పింక్ హారం చూసినారా, ఇది 6000 చెప్తున్నారన్నమాట. లాస్ట్కి 5000కి వస్తుందంట. కానీ చాలా బాగుంది. విక్టోరియన్ సెట్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి చూసి తీసుకోవాలి. అయినా అన్నీ 2000 అట్లా చెప్పారన్నమాట విత్ ఇయర్ రింగ్స్. ఇవి నెక్ పీస్ 2000 అంట. బార్గెనింగ్ చేయొచ్చు, కొంచెం తగ్గుతారంటే, అంతగాని ఎక్కువ తగ్గరు ఇంకా. కానీ కొన్ని దగ్గర మాత్రం నో బార్గెనింగ్, ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు స్ట్రీట్ షాపింగ్లో కూడా. అయితే మేము ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్వీట్ కార్న్ తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఆ స్వీట్ కార్న్ తినుకుంటూ సగం షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకుందామా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఇక్కడ చూడండి డ్రెస్సెస్ కూడా చాలానే ఉన్నాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్, లెహంగాస్, చాలా డ్రెస్సెస్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. పోట్లీ బ్యాగ్స్ కూడా చూస్తున్నాం అనమాట. ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటాయి. చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న చిన్న టేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. అట్లనే వినాయక చవితి అప్పుడు కూడా వినాయకులను కూర్చోబెడతారు కదా, అప్పుడు ఈ టేబుల్స్ చాలా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. అట్లనే ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ కూడా కనిపించినాయి, చాలా బాగున్నాయి అన్నమాట. వెళ్ళి చూస్తే క్వాలిటీ కూడా బాగున్నాయి, అట్లనే రీజనబుల్ కూడా అనిపించినాయి. 200 అంట, ఏది తీసుకున్నా 200 అంట. బాగున్నాయి సాఫ్ట్ టాయ్స్ మాత్రం. ఇదండి కేపీహెచ్పిలో నా స్ట్రీట్ షాపింగ్ అయిపోయాక కొంచెం టైర్డ్ అయిపోయాం అన్నమాట. అయితే హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకొని బిర్యానీ తినేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.